పరిస్థితులు భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాలేదు. ఇది చాలా దురదృష్టకరం. భారతదేశంలో ఉన్నటువంటి ఆయా జాతులందరికీ కూడా ఇది ఒక మేల్కొలుపు. వేళ జరుగుతున్నటువంటి ఈ దళితుల్లో మాలలు ఉపకులాలకు కలిపేదైతే దేశ స్థాయిలో ఈవేళ ఈ నిరసనలు చేస్తూ ఉన్నారో దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని రాజకీయ శ్రేష్టలు అదేవిధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఒకటే ఒక్క కారణం, చిన్న పిల్లకాయ గడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నట్టు ప్రతి ఒక్కరూ మాట్లాడేది 341వ ఆర్టికల్ ఉంది. ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ చాలా విపులంగా రాశాడు. ఎప్పుడైనా ఏదైనా ఆయా జాతులకి లేదా ఆయా కులాలకి ఏమైనా సమస్య వస్తే లేకపోతే ఆయా ఉద్యోగస్తులకు ఏమైనా సమస్యలు వస్తే ఇదిగో పలానని సుమారు ఆనాడే 275 ఆర్టికల్స్ పెట్టాడు. ఈవేళ 340, 350 దాకా ఈవేళ ఆర్టికల్స్ తయారు చేసుకున్నాం మనం. ఎందుకంటే మన సమస్యలను బట్టి మనకు వస్తున్నటువంటి పరిస్థితులు బట్టి ఆ పరిస్థితులను చక్కబెట్టుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అది మనకి ఈ కులాలు విభజన, కులాల యొక్క కలయిక, ఈ రకమైనటువంటి విషయాలన్నీ 341వ ఆర్టికల్లో పెట్టారు ఆ మహానుభావుడు. అందులో దీన్ని విశ్లేషించుకోవాలి. దీన్ని ఏమైనా చేర్పులు, మార్పులు, యాడింగు, డిలీటింగ్ ఇలాంటివి ఏమైనా చేయాలన్నప్పుడు పార్లమెంట్లో ఈ 371వ సవరణ చేసుకున్న తర్వాత చేయాలన్నాడు. ఏది ఎక్కడ చేశాడు? పార్లమెంట్లో ఏ ఒక్కరోజు దీని మీద డిస్కస్ చేయలేదు. పార్లమెంట్లో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీని మీద ఇప్పటికే కోర్టు ఒక స్టే ఇచ్చింది. ఇది 341వ ఆర్టికల్ ప్రకారంగా పార్లమెంట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ని కాదని ఈవేళ ఏకపక్షంగా ఏదో హెడ్ మాస్టర్ పిల్లలకి డిక్టేట్ చేస్తాడు కదా, పాఠాలు ఇదిగో రేపు పాఠం ఇదిరా, రేపు పద్యం ఇదిరా అని, ఆ మాదిరిగా మరి వీళ్ళిద్దరూ న్యాయస్థానాలకి డిక్టేట్ చేసి ఈ యొక్క జడ్జిమెంట్స్ని ఇచ్చారన్నటువంటి మాట ప్రజల్లో ఉంది. ఈవేళ అచేత ఈవేళ చేస్తున్నటువంటి సంపూర్ణమైనటువంటి బంద్ భారతదేశంలో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట్రం కానీ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం కానీ అదేవిధంగా ప్రధానమంత్రి కానీ దీన్ని తప్పకుండా పార్లమెంట్లో పెట్టండి, దీన్ని చర్చించండి. ఏ రకమైనటువంటి చేయాలో అవన్నీ కూడా ఆ సవరణలన్నీ చేసిన తర్వాత దీని మీద ఒక నిర్ణయానికి రండి. అది ప్రజాస్వామ్యం అంటారు, అది రాజ్యాంగం. మరి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు కనీసం రాజ్యాంగం మీద మినిమం అవగాహన కూడా లేకుండా ఇలాంటివన్నీ ఇచ్చి కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయడం మంచిది కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, కష్టమవుతుందనేటువంటి ఆలోచనతో విభజించి పాలించాలనేటువంటి ఆలోచనతో మాలల్ని మాదిగల్ని కూడా విభజించే ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ తీసుకురావడం జరిగింది. అది ఎవరికి కూడా మనకైతే లేనిపోయిన చిచ్చు మన మధ్యన కులాల మధ్యన పెట్టడం జరిగిందని మనకి ఎవరికి కూడా దీని మీద ఉపయోగకరమైనది ఏమీ లేదు. కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు చేసిన రాజకీయ నాయకులకు మాత్రమే ఉపయోగం. కానీ మాలలో మాదిగలు అన్నదమ్ములుగా మలుసులుతున్నటువంటి ఈ తరుణంలో ఇద్దరి మధ్య కూడా స్విచ్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు మరలా ఈ అంశం సుప్రీంకోర్టు ద్వారానే మరలా వచ్చింది కాబట్టి మరలా మనం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కోర్టుకు వెళ్ళి ఆ కోర్టులో ఫిల్ వేసుకుని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఐకమత్యంగా ముందుకెళ్ళి మరి ప్రభుత్వానికి మన నిరసన తెలియజేస్తే ఇది యావత్ భారతదేశం కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ వర్గీకరణపై వ్యతిరేక ఉద్యమాలు జరిగేవి. కానీ వేళ భారతదేశ వ్యాప్తంగానే ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ పిలుపు కూడా దేశవ్యాప్తంగా ఈ పిలుపునివ్వడం జరిగింది. ఏ రాష్ట్రాల్లో లేని విధంగానే ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే ఎక్కడ ఈ మిగతా రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ వర్గీకరణకి సపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకించడానికి మాల సోదరులందరూ కూడా ఐకమత్యంగా పోరాటం చేసి గతంలో ఎంత అయితే ఉధృతంగా ఈ ఉద్యమం నడిచిందో అదేవిధంగా మరలా ఈ ఉద్యమాన్ని ఐకమత్యంగా ముందుకు నడిపించినట్టయితే ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయాలి. మనం నిమ్మకు నీరుతున్నట్టు కూరుకుంటే వీళ్ళకి అందరికీ కూడా సమ్మతమే అని వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. కానీ మన నిరసనని గతంలో మాదిరిగానే అంత ఉధృతంగా మరలా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ప్రభుత్వానికి కనువిప్పు అవుతుంది. తప్పనిసరిగా ప్రభుత్వాలు దీనిపైన స్పందిస్తాయి. అలాగే కోర్టు ద్వారాగా కూడా లీగల్గా కూడా మనం ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు మాత్రమే ఆపగలిగింది మనల్ని.
ఈ వర్గీకరణని రాజకీయ నాయకులు ఎంత పకడ్బందీగా చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ఆ రోజున పివి రావు గారు ఫిల్ వేయడంతో ఆ రోజు మరి స్టే రావడం జరిగింది. మరలా సుప్రీంకోర్టు ద్వారానే మనల్ని వాళ్ళు విరికించడానికి చూస్తున్నారు కానీ మరలా న్యాయపరంగానే దీన్ని పోరాటం చేద్దాం. అలాగే అందరూ కూడా ఐకమత్యంతో ఇటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నట్టయితే తప్పనిసరిగా మన నాయకులందరూ కూడా ఉన్నారు. పైనుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ పిలిపించారు కాబట్టి ఆ పిలుపు మేరకు మనం కూడా ఈ రాజుల్లో తెలియజేస్తున్నాం, ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అలాగే కొండేటి చిట్టిబాబు గారు కానీ వీరందరూ కూడా మన సహకరిస్తారు. అదే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈవేళ వచ్చి మనకు సహకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వీరి కులానికి సంబంధించినటువంటి విషయం, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు. అతని పార్టీలు ఏదైనా పార్టీలు ఉండొచ్చు, వాళ్ళ పార్టీలు వాళ్ళ ఏదైనా పార్టీలు వాళ్ళు గెలవచ్చు, కానీ ఈ కులపరంగా వచ్చిన దాంట్లో అందరితోనూ కూడా సహకరించి ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళని కూడా కోరుకుంటూ ఈ పొలిటికల్ పార్టీలు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, మరి వీళ్ళందరూ కూడా మరి ఈ మాదిగల మధ్య లేనిపోయిన ఆరోపణ చేసి మరి కుట్ర పన్ని ఏదో విధంగా భారతదేశంలో ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తీర్పు మరి ఇవాళ రద్దు చేసి పునరాలోచించాలని చెప్పి మరి మాలల డిమాండు. అందులోకి ఈవేళ కుల గణన చేసి మా ఎస్సీ మాలకి సంబంధించి జనాభా ప్రతిపాదకంగా రిజర్వేషన్ పెంచి మరి ఇవ్వాలి. అటువంటిది ఏమీ లేకుండానే ఇప్పుడున్న రిజర్వేషన్ని ఏదో విధంగా మాదిలకి అన్యాయం చేసే విధంగా ఇది జరుగుతుంది. ఇది చాలామంది మరి మేము మాలంతా కూడా ఈ పోరాటం చేస్తుంటే మాది సోదరులందరూ కూడా మరి మాకు వచ్చే రిజర్వేషన్ని మాకు రాకుండా చేస్తారు ఈ మాలని చెప్పి అపోహ ఉంది తప్ప మరి వాళ్ళు కూడా గ్రహించాలి. ఈవేళ మాదిగల ఐక్యత ఎస్సీ రిజర్వేషన్ అంతా కూడా సుప్రీంకోర్టు తీర్పు మరి విరుద్ధంగా మరి పునరాలోచించి మరలా మరి కమిటీ వేసి మరి ముందు ఏ విధంగా ఉందో అదే విధంగానే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మాలల ఐక్యత మరి ఈవేళ భారతదేశం అంతా కూడా బంద్ ప్రకటించారంటే ఇది ఎంత క్లిష్టమైన పరిస్థితో మరి మాదిగలకి ఎంత అన్యాయం జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మాల సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి పునరాలోచించి మరి మాలలకి జరుగుతున్న రిజర్వేషన్లో అన్యాయాన్ని అరికట్టాలని చెప్పి మరి మేమందరం కోరుకుంటున్నాం. మరి ఈవేళ ఉదయం నుంచి మొత్తం భారతదేశం అంతా కూడా ఈ బంద్ పిలుపులో పాల్గొన్న ప్రతి మాల సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పుని మరి పునరాలోచించాలని చెప్పి మా డిమాండ్. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి బంద్ పిలుపుకు మద్దతిస్తూ ఇవాళ రాజోలు నియోజకవర్గంలో ఈ యొక్క బంద్ని మేము నడిపిస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే విషయాన్ని అడుగుతూ ఉన్నాను నేను, ఎవరైతే వర్గీకరణ కోసం పోరాటం చేశారో ఆ తమ్ముళ్ళని అడుగుతూ ఉన్నాను నేను. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మీరు కోరుకునేటువంటి వర్గీకరణ రిజర్వేషన్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రిజర్వేషన్ అమలు చేసేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైన సంస్థలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం, ఈ మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేసి పడేసింది. ఎప్పుడు ఇక్కడ మనకు రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ఈ యొక్క స్థితి భారతదేశంలో అయితే లేదు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కాపాడుకోవడం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి వెడగొట్టు పాలించేటువంటి యొక్క ఐటమ్ని తీసుకువచ్చి ఇవాళ ఎస్సీల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు, మాదిగల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ అగ్రవర్ణాల్లో కూడా చాలా వర్ణాలు ఉన్నాయి, కాపుల్లో కూడా చాలా వర్గాలు ఉన్నాయి. మీకు వాళ్ళని విడగొట్టే దమ్ముందా? మీకు వాళ్ళ అన్నదమ్ములుగా కలిసినటువంటి ఎస్సీల మధ్యన వర్గీకరణ ఒక చిచ్చును పెట్టి ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ విధమైనటువంటి దుర్మార్గపు చర్యకి పూనుకుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఎన్నికలకు ముందే నేను వర్గీకరణ చేస్తానని చెప్పేసి ఒక మాదిగలు పెట్టుకున్న ఒక సభలోకి వెళ్ళి బహిరంగంగా ప్రకటన చేశాడు. ఆయన ఒక భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, భారతదేశ ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇది లేకుండా ప్రజలకు ఏ విధమైనటువంటి హామీని ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను మోడీ గారిని అడుగుతూ ఉన్నాను. మేము ఇవాళ భారతదేశంలో మీరు చేసినటువంటి దుర్మార్గ పరిపాలనకి కాలం చెల్లింది. ఖచ్చితంగా మీరు కనుక ఈ వర్గీకరణ అనేటువంటి దాన్ని రద్దు చేయకపోతే, దాని మీద ఒక స్థిరమైనటువంటి ఒక నిర్ణయాన్ని మీరు చెప్పకపోతే
బంగ్లాదేశ్లో ఏ విధమైనటువంటి తిరుగుబాటు జరిగిందో అదే తిరుగుబాటు భారతదేశంలో కూడా మీరు చూస్తారని చెప్పి సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం మేము. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట, అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రప్రదం అవుతుందని చెప్పారు ఆయన. బంగ్లాదేశ్లో ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసినందుకు ఆ దేశ ప్రధాని దేశం నుంచి తరిమి కొట్టారు, అదే మాదిరిగా ఇవాళ మీరు భారతదేశంలో ఈ వర్గీకరణ అనేటువంటి ఈ యొక్క అంశాన్ని కనుక మీరు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా భారతదేశం నుండి మిమ్మల్ని కూడా తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై మాల, జై జై మాల.